హాయ్, సాహస్ యాత్రలు అంటే ఇష్టపడే వాళ్ళందరికీ నమస్కారం. ఒక్కొక్కసారి ఆహించుకోండి, మీరు అరకు లోయ నడిబొడ్డున ఉన్నా అనుకోండి. అబ్బా, ఏముంటాయి అక్కడ సీనరీలు, పచ్చదనం, అదో స్వర్గం లాంటిది. పొద్దున్నే మంచు తెరలు మెల్గగా తొక్లగగిపోతుంటే సూర్యుడి వెచ్చదనం మనల్ని తాకుతుంది. కాని మధ్యాహ్నం హాయేసరికి మమ్డి వాన మంబులు కమ్మేస్తాయి. ఈ అద్భుతమైన వాతావరణం వల్లే బొర్రా గుహలు, ట్రైబల్ మ్యూజియం, చాపరాయి లాంటి అరకులోని సూపర్ హిట్ ప్లేసులకి జనాలు గుంపులు గుంపులుగా వస్తున్నారు. కానీ ఆగండి, బ్రేక్ టైం అసలు కప్ ఇక్కడే ఉంది. ఈ మధ్యనే చాలా ప్రశాంతంగా ఉండే పద్మాపురం బొటానికల్ గార్డెన్స్ ఒక్కసారిగా ఒక థ్రిల్లర్ సినిమా సీన్ లాగా మారిపోయింది. టూరిస్టులందరూ హాయిగా తిరుగుతూ ఫోటోలు తీసుకుంటూ ఆ అందాన్ని ఆస్వాదిస్తున్నారు. అంతలోనే ఒక్కసారిగా గందరగోళం మొదలైంది. జనాలు పరుగులు పెట్టడం మొదలు పెట్టారు. భయంతో మొహాలు పాలిపోయాయి. ఒక పెద్ద పాము వచ్చిందని అరుస్తూ. అవును, మీరు విన్నది నిజమే. ఒక పెద్ద పాము ప్రత్యక్షమైంది. అందరినీ హడలెత్తించింది. కొంతమంది ధీరించేసి మెల్లగా దగ్గరికి వెళ్తేసరికి అదిగో అక్కడ్ ఒక పెద్ద నాగుపాము పడగ విప్పి భయంకరంగా బుసలు కొడుతూ ఉంది. భయపడిన టూరిస్టుల అరుపులు గోలదానికి ఇంకా కోపం తెప్పించుంటున్నాయి. దాంతో అది ఇంకా కోపంగా అటు ఇటు పాకడం మొదలుపెట్టింది. ఇప్పుడు మరెప్పుడన్నా అరకు లోయకు వెళ్తే ఏఖాత్ గుర్తు పెట్టుకోండి, ఎప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రకృతిలో ఎన్నో ఆశ్చర్యాలు ఉంటాయి. వాటిలో చాలా వరకు అందంగానే ఉంటాయి. కానీ కొన్ని మాత్రం మనల్ని ఉలిక్కి పడేలా చేస్తాయి. కాబట్టి మీ యాత్రను ఆస్వాదించండి, కానీ బయట జాగ్రత్తగా ఉండండి. మండలి కలిసే వరకు బ్రేక్ టైమ్, కొత్త కొత్త ప్రదేశాలు చూస్తూ ఉండండి. ఇంకా తెలుసుకోవాలనే ఆసక్తితో ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం, మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి. మండలి కలుద్దా.